నాయనా ఇలారా. ఎందుకో దిగులు చెందుతున్నట్టున్నా, ఎందుకో బాధపడుతున్నట్టున్నావు? ఎందుకు నాయనా ఇలా కుమిలిపోతున్నావు? అమ్మా మీరు తల్లి అమ్మ అని అంటున్నావు కదా, నా బిడ్డ అనుకొని పిలిచాను. ఎందుకంతలా కుమిలిపోతున్నావు? ఎందుకు సమస్య? ఆ సమస్య ఏంటో చెప్తే తీర్చగలనో లేదో నేను చెప్తాను. నా చామంతిని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. ఎంత వెతికి నాకు కనిపించట్లేదు. నా చామంతి నాకు కావాలి, మీరిస్తారా? ఇదా నీ సమస్య? నీ సమస్యకు పరిష్కారం అదే అనుకుంటున్నాను. ఏంటమ్మా అది? 7 చక్రాల కొండ తెలుసు కదా? ఆ 7 చక్రాల కొండ దాటి మీరొచ్చిందే ఈ ఊరు. తెలుసమ్మా, అంకాళమ్మ గుడి పూజారి చెప్పారు. ఇప్పుడు ఆ అంకాళమ్మే చెప్తుంది అనుకో, ఆమె పరిష్కారం చెప్తుంది అనుకో అంటున్నాను. ఆ 7 చక్రాల కొండకి కుడివైపు ఒక రాయి ఉంటుంది. ఆ లోపల ఒక ఇల్లుంది. అక్కడ ఏంటేంటో జరుగుతూ ఉంటాయి. అదేంటో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అక్కడ వెతక్కుండా ఇక్కడిలా బాధపడుతూ ఉన్నావా నాయనా? మీరు చెప్పిన చోట నా చామంతి ఉంటుందా? ఉండాలి. ఇంతకు ముందే వాళ్ళెవరో ఒక అమ్మాయిని ఆ ఇంట్లోకి తీసుకెళ్లడం నేను చూశాను. మీ భార్యనే అనుకుంటున్నాను. వెంటనే వెళ్ళి కాపాడుకో. సారీ సార్, చామంతిని ఇంకా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి వెతికిస్తాం. మీరేం టెన్షన్ పడకండి. నానా నానా నానా, చామంతి ఇక్కడే ఉంది నాన్న. ఏమంటున్నావురా? ఆ గుడిలో అమ్మవారు చెప్పారు నాన్న. నిజం నాన్న, రండి వెళ్దాం. సెలైన్ అయిపోయింది. ఆపరేషన్ వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సరే సార్. రాయ్, ఎవరా నువ్వు? ఎవర్రా? వివరాలు ఎందుకురా? మనిషి అవయవాలతో వ్యాపారం చేస్తున్నావు. ఇది ఒక బతుకేనా?